మృగశిర కార్తీ సందర్భంగా ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నందున నిజాంపేట మండలంలో పలు గ్రామాల్లో మృగశిర కార్తీ సందర్భంగా చేపల మార్కెట్లు కిటకిటలాడాయి. మృగశిర కార్తీన చేపలు తినడం వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉందని పెద్దలు చెబుతుంటారు. రోహిణి కార్తీలో రోలు పగిలి ఎండలో మూసుకు వచ్చిన రోహిణి కార్తీ ముగిసి చల్లపరచడానికి మృగశిర కార్తీ మొదలవుతుందని పురాణాలు చెబుతున్నాయి. మృగశిర కార్తీ రోజున గ్రామాల్లో చేపలు కొనేందుకు జనాలు ఎగబడ్డారు. నిజాంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం మత్స్యకారులు చెరువుల్లో కుంటల్లో నీళ్లు పుష్కలంగా ఉండటంతో పెద్ద ఎత్తున చేపలు పట్టి గ్రామాల్లో విక్రయించారు. మృగశిర కార్తీ అడుగుతున్న తరుణంలో నిజాంపేట ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు అందరికీ మృగశిర కార్తీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వర్షదేవుడు సమృద్ధిగా వర్షాలు కురిపించి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ పంటలు బాగా పండి మొత్తానికి మరి రేవంత్ రెడ్డి గారికి వర్షదేవుడు సహకరించాలని కోరుకుంటూ రాష్ట్రంలో ప్రాజెక్టులు కానీ చెరువులు కానీ భారీగా నిండి సమృద్ధిగా పంటలు పండాలని మా నిజాంపేట మండల పార్టీ తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. నిజాంపేట మండల ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు మృగశిర కార్తీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా పంటలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ మరోసారి నిజాంపేట మండల ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు మృగశిర కార్తీ శుభాకాంక్షలు తెలియజేస్తాం.